Very good evening. This is Swiya Verma. Welcome to BRK in Depth. ఓవైపు అసెంబ్లీ శాసన మండలి సమావేశాలు జరుగుతుండగా మరోవైపు వైసీపీ నిరసనలు ఆందోళనలకు తెరలేపుతున్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వ వైద్య విద్యను సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచటమే లక్ష్యంగా చూసిన రాష్ట్ర పాలన ఇప్పుడు ప్రైవేట్ రంగం వైపు ఎందుకు మొగ్గు చూపుతుందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన కాలేజీలను ప్రైవేట్కి అప్పగించడం న్యాయమా? వైద్య విద్యలో సాధారణ విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోవటం కాదా అంటూ వైసీపీ గలమెత్తుతోంది. ఇక ప్రభుత్వం మాత్రం నాణ్యత, ఆధునిక సదుపాయాలు, పెట్టుబడుల అవసరమనే తర్కాన్ని ముందుకు తెస్తుంది. దీంతో ఈ నిర్ణయం కేవలం పాలనాత్మకంగానే కాకుండా రాజకీయంగా కూడా ఏపీలో వాడీవేడి చర్చగా మారింది. వైద్య విద్య అంటే ఎప్పటి నుంచో ప్రజల జీవనాధారంతో ముడిపడి ఉన్న రంగం. అందుకే ఇప్పటి వరకు ప్రభుత్వమే ఈ బాధ్యతను ముందుకు తీసుకెళ్లింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నిధుల కొరత, పెరుగుతున్న అవసరాలు, ప్రైవేట్ పెట్టుబడిదారుల ఒత్తిడి ఇవన్నీ కలిపి ప్రభుత్వం ప్రైవేటీకరణ మార్గాన్ని ఎంచుకోవటానికి కారణమని కూటమి వర్గాలు చెబుతున్నాయి. అయితే వైసీపీ మాత్రం దీనిని బహిరంగంగా వ్యతిరేకిస్తుంది. ప్రైవేట్ రంగం చేరితే ఫీజులు ఆకాశానంటుతాయని, పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య ఒక కలగానే మిగిలిపోతుందని తీవ్రంగా విమర్శిస్తుంది. ఈ వాదనలతో ప్రజలు కూడా గందరగోళానికి గురవుతున్నారు. ప్రభుత్వం నిజమా లేక ప్రతిపక్షం చెప్పిందే నిజమా అనే డైనమాలో ప్రజలు ఉండిపోయారు. మరో ఆసక్తికరమైన విషయం, ఈ నిర్ణయంపై కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా విద్యార్థి సంఘాలు, వైద్య వర్గాలు, సామాజిక సంస్థలు కూడా స్పందించడం ప్రారంభించాయి. వైద్య విద్య ప్రైవేటీకరణ అంటే భవిష్యత్ తరాలకు నేరుగా ప్రభావం చూపే అంశం కాబట్టి దీని చుట్టూ నడిచే చర్చ చాలా కీలకమవుతుంది. ఇక కూటమి ప్రభుత్వం విద్య నాణ్యత పెరుగుతుంది, ప్రపంచ స్థాయి సదుపాయాలు వస్తాయని నమ్మకం కలిగిస్తుంటే వైసీపీ మాత్రం ప్రజా డబ్బుతో నిర్మించిన కాలేజీలు చివరికి కార్పొరేట్లకు బలి అవుతున్నాయంటూ దాడి చేస్తుంది. ఈ వాదోపవాదాల మధ్య మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక అసలు ఉద్దేశం ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు ఊట్ల నరేంద్ర నాయుడు, టీడీపీ అధికార ప్రతినిధి, వైసీపీ నేత, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే. వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్కి అప్పగించడం న్యాయమేనంటారా? ముందుగా బీఆర్కే న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ప్రజల సొమ్ముతోటి, ప్రజల కట్టే పన్నులతోటి ప్రభుత్వం ఇచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేట్ పరం చేస్తే సామాన్యులకి వైద్యం సరిగ్గా అందదు. పేదవాడు వైద్య విద్య నేర్చుకోవటం భారం అవుతుంది. ఎందుకంటే టెక్నికల్ గా మీరు ఒకసారి గమనించండి, ఈ రోజు గవర్నమెంట్ కాలేజీలో వైద్య విద్య నేర్చుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు సంవత్సరానికి 30,000. అంటే ఇది ఒక 10th క్లాస్ విద్యార్థికి, ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థి కంటే 3 రెట్లు తక్కువ. ఈ రోజు 10th క్లాస్ విద్యార్థి ఒక కార్పొరేట్ స్కూల్లో చదవాలంటే కనీసం 1,00,000-1,50,000 అయితే కానీ 10th క్లాస్ చదవలేడు. అలాంటిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సంవత్సరానికి 30,000తో వైద్య విద్య నేర్చుకోవచ్చు. అదే కార్పొరేట్ వ్యవస్థకు అప్పచెప్పి ప్రైవేట్ కాలేజీలో అదే వైద్య విద్య నేర్చుకోవాలంటే సంవత్సరానికి 30 లక్షల రూపాయలు కట్టాలి. ఒక సామాన్యుడు అంత ఫీజు కట్టి చదువుకోగలడా? అంత ఫీజు కట్టి చదువుకున్న డాక్టర్ అయినా అతను, ఆ విద్యార్థి ఉచితంగా వైద్యం చేయగలడా? ఒకసారి ఆలోచించండి. మీరు కూటమి ప్రభుత్వం ఏం చెబుతుంది? ఆధునిక వైద్యం అందుతుంది. ఆధునిక వైద్యం ఎవరికి అందుతుంది? అక్కడ లక్షలు ఫీజు కట్టి వైద్యం చేయించుకునే వాళ్ళకి, ధనవంతులకి, కార్పొరేట్లకి వైద్యం అందుతుంది. పేదవాడికి వైద్యం అసలు ఎలా అందుతుంది? ప్రభుత్వాలు ఉంది దేనికి? ధనిక పేద వర్గాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించి పేదలకు కూడా వైద్య విద్యను నేర్పించి సామాన్యుడికి కూడా ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ప్రభుత్వాలు ఉంటాయి. ప్రపంచ దేశాల్లో సైతం, అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఈ వైద్యం విద్య ప్రైవేట్ పరం చెయ్యవు. ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వాలే బాధ్యతగా తీసుకొని నడిపే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా అలానే ఉంది. కానీ
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విడ్డూరంగా ప్రభుత్వం శాంక్షన్ చేసి ప్రభుత్వం సొమ్ముతో కట్టిన ఆ వైద్య కళాశాలల్ని ప్రైవేటు పరం చేసి కార్పొరేట్ వ్యవస్థకి అడ్డగోలుగా అమ్మేయటం అంటే ఎంత దారుణమైన విషయం. ఇది ప్రజల్ని నిర్దాక్షిణంగా ముంచేయటం కాదా? ప్రజల ఆరోగ్యాన్ని నిర్దాక్షిణంగా అమ్మేయటం కాదా? ప్రజల యొక్క వైద్య విద్యని తాకట్టు పెట్టడం కాదా అని అడుగుతున్నాను. ఇలాంటి ఘోరమైన నిర్ణయము ప్రభుత్వం మేమే కాదు, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీయే కాదు, ఈ రోజు ప్రజా సంఘాలు, విద్యార్థులు, ప్రజలు ఉవ్వెత్తున దీని మీద గళం విప్పుతుంటే ఉక్కుపాదం మోపి వాళ్ళ మీద ఆ కేసులు పెట్టేసి ఇది చేయాలని చూడటం ఎంతవరకు సమంజసం? మీరు ఆలోచించండి. సురేంద్ర నాయుడు గారు, వెంకటేష్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని మీరు ఆమోదిస్తున్నారా? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు, వైసీపీ నాయకులకి, అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనం ఇక్కడ 2 విషయాలు గమనించాలి. మనకు నేషనల్ హైవేస్ ఉన్నాయి. నేషనల్ హైవేస్ పబ్లిక్ ప్రైవేటు అంటే పీపీఏ మోడల్ తీసుకొని చేసిన తర్వాత నేషనల్ హైవేస్ ఏ విధంగా ఉన్నాయి. ముందు పబ్లిక్ ప్రైవేట్ లేకుండా ప్రభుత్వమే నేషనల్ హైవేస్ నడుపుతున్నప్పుడు నేషనల్ హైవేస్ ఏ విధంగా ఉన్నాయి. ఉదాహరణకి మనం తిరుపతి నుండి విజయవాడకి ఒకప్పుడు రావాలి అనుకుంటే దాదాపు 13 గంటలు 12 గంటలు పట్టేది. అదే నేషనల్ హైవేస్ పీపీఏ మోడల్ తీసుకొని పబ్లిక్ ప్రైవేటు సిస్టంలో నేషనల్ హైవేస్ అయిన తర్వాత ఇప్పుడు 4 అవర్స్లో మనం తిరుపతి నుండి విజయవాడకు రాగలుగుతున్నాం. అంటే సౌకర్యాలు పెరుగుతున్నాయి, యాక్సిడెంట్లు తగ్గుతున్నాయి, కాలం తగ్గుతూ ఉంది, ప్రయాణ కాలం తగ్గుతూ ఉంది, అన్ని వసతులు కలుగుతూ ఉన్నాయి. సేమ్ అంటే మనం ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం ఆ విధంగా జరిగిపోతున్నాయి. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేటు అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే 10వ తరగతి చదువుకున్నటువంటి చాలామందికి మెడికల్ కాలేజీల గురించి, లేకపోతే ప్రైవేటు పబ్లిక్ పీపీఏ మోడల్ అంటే ఏందనేది తెలియకపోవచ్చు. కొంచెం ఎడ్యుకేషన్లో ఉండే వాళ్ళకి దాని గురించి ఏమని తెలుస్తుంది. పీపీఏ మోడల్ అంటే ఏంటంటే ప్రైవేటు పరం చేయడం కాదు. కాలేజీలు ప్రైవేట్ వాళ్ళు చేస్తారు, ప్రభుత్వం నడుపుతుంది. అంటే ఇద్దరు కలిసి నడుపుతారు. అంటే ఇప్పుడు ఒక 100 సీట్లు, ఎగ్జాంపుల్ 100 సీట్లు ఆ కాలేజీలో మెడికల్ సీట్లు ఉన్నాయనుకోండి, దాంట్లో ఒక 40 నుండి 60 సీట్ల వరకు ఫీజు ఏదైతే గవర్నమెంట్ నిర్ణయిస్తుందో ఆ ఫీజు ప్రకారమే ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్లు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలు చదువుకునేదానికి. ఆ ర్యాంక్ కంటే కొంచెం ఎక్కువ వచ్చిన వాళ్ళు డబ్బులు కట్టాలి. డబ్బులు కడితే అది ఆ కాలేజీ నిర్వహణకి చేసుకునేదానికి ఉంటుంది. నేను ఒక వైద్య విద్యార్థి తండ్రిగా నేను చెప్తున్నా, మా అబ్బాయి ఎంబీబీఎస్ పిఎస్ మెడికల్ కాలేజ్ కుప్పంలో చేశాడు. పిఎస్ మెడికల్ కాలేజ్ కుప్పం ప్రైవేటే, కానీ మా అబ్బాయికి ఫ్రీ సీట్ వచ్చింది. అంటే ర్యాంక్ వచ్చిన తర్వాత, అంటే అబ్బాయి చదివిన ర్యాంక్ వచ్చిన తర్వాత 30,000తోనే, సంవత్సరానికి 30,000తోనే, అంటే గవర్నమెంట్ కాలేజీలో ఎంతైతే ఫీజు ఉంటుందో ప్రైవేట్ కాలేజీలో కూడా సంవత్సరానికి 30,000 రూపాయలతో చదువుకొని బయట వచ్చాడు. దాని తర్వాత పీజీ అల్లూరు సీతారామరాజ కాలేజీలో చేశారు, అంటే వేలూరులో చేశారు. అక్కడ కూడా సంవత్సరానికి 50,000 రూపాయలతో చదువుకొని బయట వచ్చాడు. అది కూడా ప్రైవేట్ కాలేజీ, కానీ ఎలిజిబిలిటీ వచ్చింది. అంటే నేనేమంటానంటే ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో, అంటే గవర్నమెంట్ కోటా సీట్లు ఏవైతే ఉంటాయో ఆ గవర్నమెంట్ కోటా సీట్లకు ప్రైవేట్ కాలేజీ అయినా ప్రభుత్వ కాలేజీ అయినా ఏ కాలేజీ అయినా ఒకే ఫీజు తీసుకుంటారు. దాంట్లో కోట్లు లక్షలు కట్టాల్సినటువంటి అవసరం లేదు. కరెక్ట్గా చదువుకునే వాళ్ళకు, నిజాయితీగా చదువుకునే వాళ్ళకు, కరెక్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళకు ప్రైవేట్ కాలేజీలో వసతులు ఎక్కువ దొరుకుతాయి, నాణ్యమైన విద్య దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం తక్కువ ఫీజుతోనే
వాళ్ళు వైద్య విద్య అభ్యసిస్తారు, బయట వస్తారు, మంచి ఉత్తమ డాక్టర్లుగా సమాజంలో సేవ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మాకు చిత్తూరులో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండింది. నేను చిన్నప్పటి నుండి చిత్తూరులో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు పోయేవాళ్ళు కాదు. ఎందుకు అంటే అక్కడ వసతులు సమంగా ఉండవు, వచ్చినా సమంగా పట్టించుకునేటువంటి డాక్టర్లు ఉండరు. అంటే అన్ని ప్రభుత్వ నడుపుతున్నటువంటి హాస్పిటల్లో ఆ విధంగా ఉంటుంది అని కాదు, కొన్నిట్లలో ఇర్రెస్పాన్సిబిలిటీగా వ్యవహరిస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళకి అంత సమాధానం చెప్పే పని ఉండదు. ఏదో మనం వచ్చామా పోయామా, మన ఉద్యోగం చేసుకున్నామా, డబ్బులు వచ్చింది. అదే డాక్టర్ అక్కడ పనిచేసే డాక్టర్ ప్రైవేట్లో పోయి ప్రాక్టీస్ పెట్టుకొని చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు చూసాం. ఆ హాస్పిటల్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయేటువంటి సందర్భంలో 2014 నుండి 2019 కాలంలో అపోలో హాస్పిటల్కి హ్యాండ్ ఓవర్ చేశారు దాన్ని. శిథిలావస్థకు చేరినటువంటి ప్రభుత్వ హాస్పిటల్ని అపోలో హాస్పిటల్కు పీపీఏ మోడల్ కింద చేస్తే అద్భుతమైనటువంటి వసతులు కల్పిస్తూ ఈరోజు ఎక్కడైతే విలేజ్లో పబ్లిక్ హెల్త్ సెంటర్లు ఉన్నాయో పబ్లిక్ హెల్త్ సెంటర్లు అన్నీ కూడా అపోలో హాస్పిటలే నిర్వహిస్తూ ఉంది. పబ్లిక్ హెల్త్ సెంటర్ అనేటివి ఎక్కడా కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళు ఒక్కొక్క అసోసియేషన్ ఫామ్ చేసి ఆ అసోసియేషన్ ద్వారా నడుపుతూ ఉండరు వాళ్ళు. అంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేదో లేకపోతే ఇంకొక ఎగ్జామ్షనో ఇది ఉంటుంది కాబట్టి దాన్ని అంతా కూడా నడుపుతా చేస్తూ ఉన్నారు. అదే శిథిలావస్థకు వెళ్ళినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు 5 స్టార్ హాస్పిటల్ లాగా 5 స్టార్ ఫెసిలిటీస్లో ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో రోగుల్ని ఉచితంగా చూస్తారో అదే విధంగా అక్కడ కూడా ఉచితంగా చూస్తూ ఉన్నారు. కొన్నిటికి మాత్రం వాటికి మాత్రం డబ్బులు తీసుకుంటారు, చేస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇంకా రాబోయే కాలంలో ఏమవుతుందంటే మేడం గారు, రాబోయే కాలంలో వైద్యం అంతా కూడా ఇన్సూరెన్స్ అయిపోయి ఫ్రీ అయిపోతుంది. రాబోయే కాలంలో ఇప్పుడు ప్రభుత్వం కూడా దాన్ని పరిశీలిస్తూ ఉంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ కల్పించాలి అనేసి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరికి పుట్టిన బిడ్డ కాడ నుండి చనిపోయే ముసలి వాళ్ళ వరకు ఇన్సూరెన్స్ సిస్టమ్ కల్పించాలా. ఆ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే ప్రొవైడ్ చేసేసి ఒక 20 లక్షలు 25 లక్షలు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసి ఉచితంగా ఆ ఇన్సూరెన్స్ ద్వారా ప్రైవేట్ అయినా ప్రభుత్వం అయినా నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలనే ఉద్దేశం ఒక నిర్ణయం తీసుకునేది. అప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ అయినా ప్రభుత్వ హాస్పిటల్ అయినా ఒకటే కదా, ఒకే విధంగా ఉంటుంది కదా. అదే నీకు ప్రైవేట్ హాస్పిటల్ అయితే బాధ్యత కూడా పెరుగుతుంది. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో వాడు సరిగా చూడలేదంటే చొక్కా పట్టుకుంటాడు, ఎందుకంటే ఇన్సూరెన్స్ చేసుకున్నాను, నేను డబ్బు కట్టినాను అనేసి. అదే ప్రభుత్వ హాస్పిటల్లో మాట్లాడగలుగుతాడా, ఏమన్నా చేయగలుగుతాడా, మనం ఎంత చేసినా కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి రాబోయే కాలం అంటే మనము అభివృద్ధి చెందే దేశాల్లో కూడా మీరు చూడండి, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా చాలా వరకు ఎక్కడా కూడా ప్రభుత్వ రంగంలో హాస్పిటల్స్ లేవండి. యూకేలో కానీ అమెరికాలో కానీ ఇలాంటి దగ్గరికి వెళ్తే హాస్పిటల్ అన్నీ కూడా ప్రైవేటు పబ్లిక్ దాంట్లో పీపీఏ మోడల్లోనే జరుగుతుంది. కానీ అక్కడ వైద్యం ఫ్రీ, ఎవరికైనా వైద్యం ఫ్రీ చేసేసారు. వైద్యం ఫ్రీ చేసేసిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇస్తుంది. ప్రభుత్వం తక్కువ డబ్బు కట్టుకొని ఇన్సూరెన్స్ ఇస్తుంది. కాబట్టి తక్కువ డబ్బుతో ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు 5 స్టార్ ఫెసిలిటీస్లో నాణ్యమైనటువంటి వైద్య సౌకర్యాలు దొరుకుతాయి కాబట్టి అక్కడికి వెళ్తూ ఉంటారు. అదే జరుగుతూ ఉంది ఇక్కడ కూడా. ఏదో గగ్గోలు పెట్టేసి ఏదో ప్రభుత్వం, అది కూడా ఏదో ప్రజల సొత్తుతో కట్టినటువంటి హాస్పిటల్లో ప్రైవేటుగా చేస్తున్నారు. ఎక్కడ కట్టినారు ప్రభుత్వ సొత్తుతో? లాస్ట్ 5 సంవత్సరాలు ఎక్కడ ఒక కాలేజీ కట్టినారా? 17 కాలేజీలు పర్మిషన్ తెచ్చినాము అన్నారు. 17 కాలేజీలు పర్మిషన్ తెచ్చారా? 7 కాలేజీలు పర్మిషన్ తెచ్చారా? 3 కాలేజీలు అన్ని గుణాతమే. పిల్లలు కూడా వేయలే. కొన్నిటికైతే భూమి పూజ చేసినారు. భూమి పూజ చేస్తే కాలేజీ అయిపోయినట్ట. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నెత్తిన పెట్టేసిపోయినారు. 10 లక్షల కోట్ల అప్పు చేసి నెత్తిన పెట్టేసిపోయి అప్పులు కట్టాలా, అప్పులు చేసుకోవాలా, దానికి వడ్డీ కట్టాలా, సంక్షేమం అభివృద్ధి పథకాలు ఇవన్నీ చేయాలా. ఇవన్నీ చేసుకుంటూ రాజధాని లేని రాష్ట్రాన్ని ఒక విధంగా రాజధాని కట్టుకోవాలా, పోలవరం చేయాలా. ఇన్ని చేసుకుంటూ మళ్ళా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం.
ప్రభుత్వం గురించి, ప్రైవేటు గురించి, మెడికల్ కాలేజీలు అట చేసినారు, మేము ధర్నా చేస్తే అరెస్ట్ చేస్తున్నారు అని అరెస్టును గురించి మాట్లాడితే వైసీపీ నాయకులు దెయ్యాలు వేదాలు వదిలించినట్టే ఉంటాయి. గత 5 సంవత్సరాలు ఏం చేశారు? మేమేమైనా ఈరోజు మీరు ధర్నా చేసినా లేదు నిరసన చేసినా మిమ్మల్ని ఎవరన్నా అరెస్ట్ చేయడం కానీ, రావద్దు ధర్నా చేయొద్దు అనడం కానీ ఏడన్నా జరుగుతూ ఉందా? గతంలో 5 సంవత్సరాలు ఏం చేశారు? ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే సమయంలో పైన ఆకాశంలో హెలికాప్టర్లో పోతే కింద సాపులు మూసేస్తా ఉండ్రి, కింద చెట్లన్నీ నరికేస్తా ఉండ్రి. లేదు ఏడైనా ఒక 2 కిలోమీటర్లు ఆయన ఏదన్నా బస్సులో ప్రయాణం చేయాలన్నా పరదాలు కట్టేస్తూ ఉంటారు. పరదాలు కట్టేసి ఎవరన్నా అకస్మాత్తుగా నల్ల డ్రెస్ వేసుకుని వస్తే కూడా వీళ్ళు ఏమన్నా నిరసన తెలుపుతారేమో అని నల్ల డ్రెస్ తీసేసి రావాల్సిందే మీరు అని చెప్పి చేస్తూ ఉంటారు. ఒక సామాజిక మాధ్యమంలో ఏదైనా ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వం దాన్ని నిరసన తెలపాలని ఒక ఫేస్బుక్లోనో ఒక సామాజిక మాధ్యమాల్లోనో ఒక పోస్ట్ పెడితే వెంటనే అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఏదైనా చేస్తూ ఉంది. ఇప్పుడు 15 నెలల కాలంలో ఎవరైనా కానీ, ఇప్పుడు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారండి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ప్రభుత్వం పోయిన రోజు నుండి ఈ రోజు వరకు డిబేట్ చేస్తున్నారు. డిబేట్ నాకు చాలా ఇష్టం ఆయన అంటే. ఎందుకంటే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని, ఆ పార్టీని నమ్ముకొని, ఆ పార్టీ సిద్ధాంతం అది తప్పో రైటో ఆ పార్టీ గట్టిబడి ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడేటప్పుడు గతంలో మమ్మల్ని మాట్లాడిచ్చారు ఈ విధంగా 5 సంవత్సరాలు మమ్మల్ని ఒక్క మాట మాట్లాడినీలా. ఈరోజు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి బహిరంగం విమర్శిస్తూ ఉంటే కూడా ఆయన ఎవరైనా అరెస్ట్ చేస్తున్నారా, లేదా కేసు పెడుతున్నారా? ఏం చేయట్లేదే. అదే మమ్మల్ని ఒక మాట మాట్లాడితే లోపలెత్తేసేసారు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి ఒక చిన్న ఎలక్షన్ జరిగితే కూడా ఆ ఎలక్షన్ లో ఓటు వేసుకునేదానికి కూడా మమ్మల్ని అనుమతించాలా? ఆ విధంగా చేశారు. ఈ రోజు ఆ విధంగా కాదు. మీరు ఏదన్నా నిరసన తెలపాలంటే ధైర్యంగా వచ్చి నిరసన తెలపచ్చు, నిరసన తెలపచ్చు. ప్రజా వ్యతిరేక కార్యక్రమం ఏదైనా ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటా ఉంటే దాని మీద మీరు వచ్చి ధర్నా చేయండి. మీ సమస్య మీరు చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. సూచనలు చేయండి. మీరు మంచి సూచనలు చేస్తే తీసుకునేదానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎక్కడా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. కానీ ఈరోజు పిపిఏ మోడల్ ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఒకే సెకండ్ కంప్లీట్ చేస్తా. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ పిపిఏ మోడల్ సిస్టమ్ జరుగుతూ ఉంది. ఇక్కడే కాదు జరిగేది. ఆ విధంగా జరిగే దానివల్ల ఎక్కువ వసతులు కలుపుతాయి, నాణ్యమైన విద్య దొరుకుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నారు అంతే. దాన్ని ఏదో మీరు గోరంటలను కొండంతలుగా చూడడం కరెక్ట్ కాదనేది నా భావన. మాట్లాడండి వెంకటేశ్వర రెడ్డి గారు. అమ్మా, సురేంద్ర నాయుడు గారు చెప్తున్నారు మేమేం స్వేచ్ఛగా వదిలేసాం, కేసులు పెట్టారా? ఇప్పటి వరకు మాట్లాడుతాం. నన్ను హైదరాబాద్లో ఉంటే అరెస్ట్ చేసి ఈ మాట్లాడుతున్నామని చెప్పేసి డిబేట్లో మాట్లాడుతూ తీసుకొచ్చేసి గుంటూరులో అరెస్ట్ చూపించారమ్మా. నేను దానికి కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాను. సరే, వాట్ ఎవర్ వ్యక్తిగత విషయాలు అనేది పక్కన పెడదాం. ఇక్కడ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటే మాట్లాడుతున్నారు. ఇక్కడ మన సబ్జెక్టు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడమా లేదు ప్రభుత్వం నడపడమా? ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రభుత్వం మేము సమర్థవంతంగా నడుపుతున్నాము, ఐకానిక్ టవర్స్ కడుతున్నాము, 1,00,000 కోట్లు ప్రపంచ రాజధాని నిర్మిస్తున్నాము అని చెప్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 200-300 కోట్లు పెడితే 10 మెడికల్ కాలేజీలు ఈ రోజు అందుబాటులోకి వస్తాయి. 10 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. 10 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ 5 అందుబాటులో ఉన్నాయి, అవి నడుస్తున్నాయి. ఇంకొక 5 కూడా 200-300 కోట్లు పెడితే అవి 10 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వం ఇంకా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సక్రమంగా పనిచేయవు. అది దానికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్తారంటే 14 నుంచి 19 వరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఈ విధంగా పనిచేయకపోతే దాన్ని కూడా మేము పీపీ మోడల్ కింద అపోలో వాళ్ళకి అప్పచెప్పామని చెప్తున్నారు. అంటే ఈ ప్రభుత్వము ప్రజల వైద్యం మీద ప్రభుత్వం సరిగ్గా నడపట్లేదని ఆయనే ఒప్పుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సక్రమంగా నడవవు అంటే ప్రభుత్వం సక్రమంగా పనిచేయదు అనేది ఆయన అధికార ప్రతినిధిగా, టీడీపీ పార్టీ అధికార ప్రతినిధిగా, ప్రభుత్వ అధికార ప్రతినిధిగా వచ్చి ఆయనంతటా ఆయనే ఒప్పుకుంటున్నారంటే ఇక ప్రభుత్వం ఎక్కడ నడుస్తున్నట్టు, పేదల గురించి ఎక్కడ పట్టించుకుంటున్నట్టు, పేదల వైద్యం గురించి ఎక్కడ పట్టించుకుంటున్నట్టు, పేదల విద్య గురించి ఎక్కడ పట్టించుకుంటున్నట్లు. ఇంకా ఏం చెప్తారంటే ఆయన
మెడికల్ విద్యార్థి తండ్రిగా ఆత్మ పరిశీలన చేసుకోమని నేను అడుగుతున్నా. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నడిపితే ప్రభుత్వ వైద్యం సక్రమంగా అందుతుందా, లేకపోతే విద్య సక్రమంగా అందుతుందా, సామాన్యుడు చదువుకోవడానికి వీలవుతుందా లేదా అనేది ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన అంతరాత్మకే వదిలేద్దాం. కేవలం ప్రభుత్వాన్ని సమర్థించడం కోసం, ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన గనక మాట్లాడితే ఆయన విఘ్నతకే వదిలేద్దాం. ఇది క్లియర్ కట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, సామాజికవేత్తలు, పార్టీలు ఏకతాటి మీదకొచ్చి, విద్యార్థులు ఏకతాటి మీదకొచ్చి ఇది వైద్య విద్యార్థులకి జరుగుతున్న అన్యాయం, పేదల వైద్యానికి జరుగుతున్న అన్యాయం కాబట్టి ప్రభుత్వం వీటిని నడపాలని చెప్పేసి పట్టుబడుతున్నాయి. నడిపించగలరా లేదా అని మాత్రమే చెప్పాలి తప్పితే ప్రైవేటు పరం చేస్తేనే సక్రమంగా నడుస్తాయి, ప్రైవేటు వ్యక్తులే దీన్ని నడపగలరు, ప్రభుత్వం నడపలేదు అని చెప్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎంతవరకు సక్రమంగా పనిచేస్తుందో వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి. పీపీఏ మోడలు, పీపీఏ ద్వారా మేలు జరుగుతుంది, పీపీ మోడలు ఇవన్నీ చెప్పుకోవడానికి లొట్టపీసు వ్యవహారాలు తప్పితే కేవలం వాళ్ళ అనునాయులకి, వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థకి, వాళ్ళకి మద్దతు పలికే వాళ్ళకి వేల ఎకరాల భూమిని, వేల కోట్ల ఆస్తులని తాకట్టు పెట్టడం తప్పితే ఇందులో పేద విద్యార్థికి న్యాయం జరిగే విధానం కానీ, పేదలకి వైద్యం సక్రమంగా అందే విధానం కానీ లేదనేది మేధావులు సైతం చెప్తున్న మాట. ఈ రోజు వైఎస్ఆర్సీపీ మాత్రమే చెబుతున్న మాట కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ప్రజలు తెలిపిన నిరసన ఒక్క వైఎస్ఆర్సీపీ మాత్రమే చేయలేదు. అన్ని ప్రతిపక్షాలు, అందరూ సామాజికవేత్తలు, విద్యార్థులు అందరూ గళమెత్తుతున్న విషయం. ఈ విషయం ఒక్క ఆంధ్రప్రదేశ్కే టాపిక్ కాలేదు. ఇది భారతదేశ వ్యాప్తంగా ఇది పెద్ద టాపిక్ అయింది. భారతదేశంలో ఉన్న సామాజికవేత్తలు, భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు దీని గురించి చర్చిస్తున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా దీని గురించి భారతదేశ వ్యాప్తంగా చర్చలు జరుపుతున్న సందర్భం ఉంది. ఎందుకు ఈ సందర్భం ఉంది అంటే ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చిన మెడికల్ కాలేజీలు ఇవి. గతంలో సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చిన మెడికల్ కాలేజీలు, సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చేసి ఆల్రెడీ 5 కాలేజీలు రన్నింగ్ లోకి వచ్చి సెంట్రల్ గవర్నమెంటే గత సంవత్సరంలోనే 24లోనే కడప మెడికల్ కాలేజీకి సీట్లు ఇచ్చుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చి ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు రెడీ అయ్యుండి ఇంకొక 5 మెడికల్ కాలేజీలు చిన్న చితక పనులు చేసుకుంటే 5 మెడికల్ కాలేజీలు రెడీ అయ్యి మరో 7 మెడికల్ కాలేజీలు కూడా 4 అంతస్తులు 3 అంతస్తులు భూములు కేటాయించి స్లాబులు. థ్యాంక్ యూ సార్. ప్రైవేటీకరణ తర్వాత సాధారణ మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉంటుందో లేదో చూడాల్సింది. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.